లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ వ్యూయర్ విజయలక్ష్మి గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్. హలో విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కోసం స్పెషల్ ఐటమ్స్ చెప్పడానికి వచ్చారు కదా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ థింగ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లాలాపేట నుంచి. లాలాపేట. ఓకే. మీరు ఈ లోకల్ కిచెన్ రెగ్యులర్ గా చూస్తుంటారా? చూస్తుంటారు కంపల్సరీ. ఈ రోజు మీరు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కోసం స్పెషల్ ఐటమ్స్ ఏం చెప్తున్నారు మీరు? గ్రీన్ ముర్గ్, ఇంకొకటి మెక్సికన్ మటన్ ఫ్రైడ్ రైస్. ఓకే. ఈ రోజు విజయలక్ష్మి గారు 2 స్పెషల్ నాన్ వెజ్ ఐటమ్స్ మనకు చెప్తున్నారండి. గ్రీన్ ముర్గ్, మెక్సికన్ మటన్ ఫ్రైడ్ రైస్. మరి విజయలక్ష్మి గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారు మీరు? ఫస్ట్ గ్రీన్ ముర్గ్ చేస్తాను. గ్రీన్ ముర్గ్ చేస్తున్నారా? మరి ఈ గ్రీన్ ముర్గ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. చికెన్, టమాటా, ఉల్లిపాయలు, గ్రీన్ పేస్ట్, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కసూరి మెంతి, కొత్తిమీర, పట్టా లవంగ, గరం మసాలా పొడి, కారం. ఓకే. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. నూనె తగినంత. ఓకే. మరి స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఏం చేయాలి ముందు? ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకున్నాం, స్టవ్ వెలిగించుకొని. అంటే ఆ గిన్నెలోనే చేస్తాం మనం? చేద్దాం. అంటే కొంచెం సెమీ గ్రేవీ లాగా వస్తుంది, అటు పూర్తి గ్రేవీ కాదు, డ్రై అట్లా. ఇందులో ఆయిల్ వేనా? ఆయిల్ సరిపోతుంది. ఈ చికెన్ మనం ఏమైనా బాయిల్ చేసామా లేదంటే? ఏం లేదండి, కొంచెం కాకపోతే వెనిగర్, ఉప్పు, పసుపు వేసి కడిగాను అనమాట. అచ్చా, దాన్ని వాష్ చేసేటప్పుడు. ఎందుకని అలాగా? అంటే కొంచెం ఏమన్నా వాసన ఉన్నా అట్లా పోతుందని చెప్పి అట్లా కడుగుతా. ఓకే. ఓకే. అంటే మీరు ఎప్పుడు అలాగే చేస్తారా? జనరల్గా అందరూ అలాగే చేస్తారా? అందరి సంగతి తెలియదు కానీ నేనైతే అట్లా కడుగుతానండి. ఓకే. కొంచెం వాసన ఉంటుంది కదా, పోతుందని చెప్పి అట్లా చేస్తాను. ఓకే. విజయలక్ష్మి గారు, మీరు ఫస్ట్ అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ అంటే 2 అమ్మాయిలు, ఒక బాబు అండి. మా హస్బెండ్ ఎన్ఎఫ్సీలో చేసేవాళ్ళు, రిటైర్ అయిపోయి 4 years అయింది. ముందు పట్టా లవంగ వేసుకున్నాం, కొంచెం దాల్చిన చెక్క, లవంగ. అదే మేము పట్టా అంటాం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం కడతారు కదా. 2-3 వేస్తే చాలండి. అందులో పచ్చిమిరపకాయ వేసాం, మళ్ళీ కారం కూడా వేస్తాం కదా. అందుకు దాల్చిన చెక్క, లవంగం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం అది కొద్దిగా వేగినట్టు అయ్యాక ఉల్లిపాయలు. ఈ గ్రీన్ ముర్గ్ అని పేరు ఎందుకు అంటే ఇందులో మనం ఈ మెయిన్ ఈ గ్రీన్ పేస్ట్ వేస్తున్నాం కనుక గ్రీన్గా ఉంటుంది కదండి. అవునవును. అందుకని అంటే ఇందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఈ 3 కలిపి మిక్సీలో పేస్ట్ చేసిన ఇది మెయిన్ బేస్. బేస్. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో కూడా మీరు ఏమైనా కొద్దిగా పసుపు వేస్తారా? పసుపు వేస్తానండి. పసుపు, ఉప్పు వేసి పెడతాం అనమాట. మీరు స్టోర్ చేసి పెడతారు? స్టోర్ చేసి పెడతాం. అల్లం వెల్లుల్లి, పసుపు, ఉప్పు అంటే పాడవకుండా. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే నిల్వ ఉంటుంది అనమాట ఎక్కువ రోజులు. ఓకే. అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎల్లోయిష్ కదా, అందుకే అడుగుతున్నాను. అవును, బయట మనకి ప్యాకెట్లో దొరుకుతాయి కదా, అలా కొనుక్కునే కంటే మనం ఇంట్లో ఇలా తయారు చేసి పెట్టుకుంటే రెడీమేడ్ చక్కగా. అంటే మనం చేసుకుంది కాస్త గట్టిగా ఉన్నట్టు ఉంటుంది, వాళ్ళ దగ్గర ఏంటో కాస్త లిక్విడ్ లాగా ఉంటుంది. ఎంతైనా బయట తెచ్చుకోవాలంటే భయం వేస్తుంది. తర్వాత టమాటా ముక్కలు వేద్దామండి. టమాటా తరుగు. ఈ గ్రీన్ ముర్గ్ని మనం దేంతో సర్వ్ చేస్తాము అంటే రైస్తో బాగుంటుందా, రోటీతో బాగుంటుందా? అంటే రోటీతో బాగుంటుంది, ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు తినడానికి బాగుంటుంది. అంటే ఎక్కువ గ్రేవీ ఉండదు కదా. ఓకే. అట్లా డ్రైగా ఉంటుంది. సో ఫ్రైడ్ రైస్ కానీ, బిర్యానీ కానీ, రోటీలోకి వాటిలోకి బాగుంటుంది. ఇప్పుడు చికెన్ వేద్దాం. జస్ట్ వాష్ చేసి రెడీగా పెట్టిన అంతే.
ముందు మనం మసాలా వేసుకున్నాం, తర్వాత ఉల్లి తరుగు, టమాటా తరుగు ఇవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకున్నాం. ఇది కొంచెం మగ్గిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేద్దాం. 1 నిమిషం మూత పెట్టండి. ఇది మూత పెట్టిన తర్వాత ఒక 5 to 10 minutes ఉడకనివ్వాలి, కొద్దిగా ఉడకనివ్వాలి. కొంచెం పడుతుంది కదా మసాలా. ఇప్పుడు మనం గ్రీన్ మురుకు తయారు చేస్తున్నాం కదండి. ముందుగా మసాలా వేగిన తర్వాత ఉల్లి తరుగు, టమాటా తరుగు వేసి తర్వాత చికెన్ వేసి మనం మూత పెట్టి కుక్ చేస్తున్నాము. ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. లోకల్ కిచెన్. ఇప్పుడు మనం గ్రీన్ మురుకు తయారు చేస్తున్నాం కదండి. ముందుగా మసాలా వేగిన తర్వాత ఉల్లి తరుగు, టమాటా తరుగు, చికెన్ వేసి మనం మూత పెట్టి కుక్ చేస్తున్నాము. ఎంతవరకు కుక్ అయిందో ఇప్పుడు చూద్దాం. విజయలక్ష్మి గారు ఒక 10 నిమిషాల పైన అయింది కదండి, చూద్దాం. మూత తీసి చూద్దామా. మనకి చికెన్ కుక్ అయింది అని ఎలా తెలుస్తుందండి? అంటే కొంచెం ఈ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ ఉల్లిపాయలు అవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చి బొడగలు వస్తుంది. వస్తుంది. ఇప్పుడు గ్రీన్ పేస్ట్ కూడా వేసేద్దాము. ఓకే, గ్రీన్ పేస్ట్ అంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఈ మూడింటిని కలిపి మిక్సీలో పేస్ట్ చేసింది. ఇందులో మీరు పసుపు యూజ్ చేయరేమో కదా? కొంచెం లైట్గా వేస్తాం, ఎందుకంటే గ్రీన్ మురుకు కాబట్టి ఆ గ్రీన్ కలర్ రావాలి కాబట్టి పసుపు వేస్తే మళ్ళీ ఆ పసుపు కలర్ డామినేట్ చేస్తుంది. అదే అందుకని జస్ట్ కొంచెం చిటికెడ వేస్తారు. ఉప్పు, పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు, కారం వేస్తాము. అన్ని రకాల మసాలాలు ఉంటాయి కదా, కారం అదంతా, అందుకని కొంచెం. ఇప్పుడు ధనియాల పొడి, ఇది గరం మసాలా పొడి. ఈ గరం మసాలా బయట కొన్నదేనా ఇంట్లో ప్రిపేర్ చేసింది? అదే పట్ట, లవంగ, సాజీరా అవన్నీ. ఇప్పుడు కలుపుదాము. కొంచెం మంట తగ్గిస్తాను. ఇది మీ ఫేవరెట్ డిష్ అండి? మీరు ఇంట్లో చాలా ఎక్కువగా చేసే డిష్ ఏంటి? అంటే అన్ని మీ వారికి ఇష్టమైన ఫేవరెట్ డిష్ ఏంటి మీరు చేసే? అట్లానేం లేదు, అన్నీ తింటాం, కాకపోతే నాన్ వెజ్ తక్కువే తింటాం. తక్కువ తింటాం. కసూరి మెంతి, ఇది మెంతాకు ఎండబెట్టుకున్నాం. ఓకే ఓకే. అచ్చా, మేతి బయట మీరు ఎండబెట్టి చేస్తాం. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసి కొంచెం ఇట్లా నలిపేస్తే వాసన బాగా వస్తుంది అనమాట. సీజన్ లో దొరికినప్పుడు మనకి మేతి సీజన్ లో అది పెద్ద మెంతాకు తీసుకొని, చిన్నది పనికిరాదు, పెద్దాకు శుభ్రంగా కడిగేసేసి లోపల ఇంట్లో ఏదైనా బట్ట మీద ఆరబెట్టేస్తే ఎండిపోతుంది. బయట ఎండకు పెట్టద్దు. ఎండకు పెట్టకూడదు? పెట్టకూడదు. కొంచెం కొత్తిమీర వేద్దాం. మొత్తం గ్రీన్ కలర్ వచ్చింది కదా. మీరు ఈ లెక్కన అంటే యుఎస్ వెళ్ళినప్పుడు చాలా మెక్సికన్, ఇప్పుడు ఇందాక అన్నారు కదా ఇంకోటి మెక్సికన్ డిష్ నేర్పుతామని, మటన్ ఫ్రైడ్ రైస్ నేర్పుతామని అంటున్నారు కదా. సో మీరు ఇప్పుడు యుఎస్లో ఇవన్నీ చూస్తూ ఉంటారా, లేదంటే ఎలా ఇక్కడ నేర్చుకున్నారా? అక్కడ చూస్తుంటే నాకు బాగా ఇంట్రెస్ట్. నేను బుక్ కూడా రాశాను, అయితే పబ్లిష్ చేయలేదు కానీ. అవునా? రెసిపీ బుక్. ఇట్ మీన్స్ యు ఆర్ కుకరీ స్పెషలిస్ట్, యు ఆర్ నాట్ మై లోకల్ కిచెన్ వ్యూయర్ అన్నమాట. అన్నీ ఒకటి కాదు, చాలా రకాలు, టైం పాస్ కోసం.
అంటే ఇంకా మీకు ఖాళీ సమయం నేను అడగబోతున్నాను, ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారని అడగబోతున్నాను, కానీ మీరు చెప్తుంటే వింటుంటే మీకు ఖాళీ సమయం దొరకదేమో అసలు కదా. కొంచెం అంటే ఇవన్నీ మసాలాలు వేసాక కొంచెం ముక్కకి పట్టాలి కదండి, అందుకని కొంచెం బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది. మీరు ఈ లోకల్ కిచెన్ వ్యూస్ అని చూస్తుంటారు కదా షోస్, అందులో చూసినవి కూడా మరి ఏమైనా ట్రై చేశారు ఎప్పుడైనా? చేస్తుంటానండి. నోట్ చేసుకుని అంటే నాకు కొంచెం బాగున్నాయి ఆ ఇంగ్రీడియంట్స్ అంటే చేస్తాను, మన మనసుకు నచ్చింది. అదే ఇలా పెట్టమంటారా? కొద్దిగా మీరు ఈ లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషంగా ఉందండి. నాకు వచ్చింది కూడా అందరూ చూసి నేర్చుకుంటారు కదా. ఏదైనా కానీ ఏ విద్య అయినా కానీ మనం ఇంకోళ్ళకి నేర్పుతున్నామంటే అందులో ఉండే ఆనందం ఎక్కువగా అనిపిస్తుంది కదా. అదే విద్యాదానం అంటారు చూడండి, అట్లా ఇది కూడా ఒక రకమైన ఇది కూడా ఒక ఆర్ట్. మంచిగా వంట చేయడం మన ద్వారా ఇంకోళ్ళు నేర్చుకోగలుగుతున్నారు, దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఇంకా అయిపోయింది కదా, ఆఫ్ చేయండి. సర్వ్ చేసుకోవడమేనా? ఇప్పుడేంటి గార్నిష్ చేస్తారా? గార్నిష్ చేద్దాం. నేను క్రియేటివ్ ఐటమ్స్ అన్నా కదా, అందుకని నాకు గార్నిష్ అంటే మంచి గార్నిష్ ఎక్కువ ఇష్టం. ఉల్లిపాయలు ఎంత అందంగా కట్ చేశారండి. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ అంటే లైక్ ఫ్లవర్ లాగా ఉంది కదా. ఇంట్లో కూడా మీరు ఇంత ఓపిక్గా గార్నిష్ చేస్తుంటారా డిషెస్ కి? చేస్తాను, ఎందుకంటే ఎప్పుడు ప్లేట్ డెకరేషన్ అనేది అది ఒక ఆర్ట్ కదా. అదే ఏదున్నా చేతిలో వెళ్ళిపోతుంటుంది, ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి. గ్రీన్ మురుగు రెడీ అయింది మేడం. ఎక్సలెంట్ అండి, చాలా బాగా చేశారు, మంచిగా డెకరేట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. గ్రీన్ మురుగు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లి తరుగు, టమాటో తరుగు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్టు, కొత్తిమీర, దాల్చిన చెక్క, లవంగం, కసూరి మేథి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు. గ్రీన్ మురుగు తయారు చేసే విధానం: ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా తరుగు వేసుకుని బాగా ఫ్రై చేసి తర్వాత చికెన్ని కూడా వేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి అందులో మిగిలిన మసాలాలు అంటే గ్రీన్ పేస్ట్ వేసి కలపాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి, గరం మసాలా పొడి, కసూరి మేతి, కొత్తిమీర వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఫ్రై చేస్తే గనక గ్రీన్ మురుగ్ తయారవుతుంది. గ్రీన్ మురుగ్ ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ మెక్సికన్ మటన్ ఫ్రైడ్ రైస్. అది నేర్చుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి పురుపు వగరు చేదు శర్కృచులు లోకల్ కిచెన్. తీపి పురుపు వగరు చేదు శర్కృచులు లోకల్ కిచెన్. లోకల్ కిచెన్. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ మెక్సికన్ మటన్ ఫ్రైడ్ రైస్ అండి. అది ఎలా తయారు చేయాలో విజయలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. విజయలక్ష్మి గారు, మన నెక్స్ట్ ఐటమ్ మెక్సికన్ మటన్ ఫ్రైడ్ రైస్ కదండి. మరి ఈ మటన్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తానండి. ఉడికించిన అన్నము, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, స్ప్రింగ్ ఆనియను, వైట్ పెప్పరు, టమాటా సాసు, రెడ్ మిర్చి పేస్టు, అజినమోటో, ఉడికించిన మాంసము, కోడిగుడ్డు, క్యాప్సికము, ఉల్లిపాయలు, ఉప్పు అండి. ఓకే, ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. మరి తయారు చేద్దామా? చేద్దామండి. ఏం చేయాలి? ముందుగా ఒక ప్యాన్ ఇవ్వండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టినా? ప్యాన్ పెట్టి ఈ
మటన్ మనం బాయిల్ చేసుకున్నాం కదా, బాయిల్ చేసి పెట్టి బాయిల్ చేసినప్పుడు ఏమైనా వేసారు అందులో? అంటే కొంచెం ఉప్పు కొద్దిగా లైట్గా పసుపు వేసి బాయిల్ చేసి పెట్టండి. ఉప్పు పసుపు వేసి. ఓకే. అంటే కైమా తీసుకుంటే మరి ఇది ఉంటుంది, అందుకని చిన్న చిన్న పీసులు చేసుకుంటే బాగుంటుందని కొద్దిగా మనకి ఆ ఫ్రైడ్ రైస్ లో పీసెస్ వస్తుంటాయి కదా. ఆయిల్ చాలు. ఇలాంటి ఫ్రైడ్ రైస్ కి వాటికి ఎక్కువ పట్టదు కదా, పట్టదండి, ఆయిల్ తక్కువ పడుతుంది. మనం ఎంత వేస్తామో అదంతా రైస్ కి పైన కనబడుతూనే ఉంటుంది. అందులో ఉడికించిన రైస్ కనుక ఎక్కువ పట్టదు. అన్నాన్ని కూడా మనం ఉడికించి రెడీగా పెట్టుకున్నాం రైస్ ని. అలాగే మటన్ ని కూడా బాయిల్ చేసాము. బాయిల్ చేసినప్పుడు ఉప్పు పసుపు వేసాము. ఇంకా మనం స్ప్రింగ్ ఆనియన్స్ యూజ్ చేస్తాం, క్యాప్సికమ్, ఉల్లితరుగు. ఈ మిర్చి పేస్ట్ ఏంటంటే అది రెడ్ మిర్చి వేడి నీళ్ళల్లో నానబెట్టి పేస్ట్ చేసుకుంటాం. అంటే అదే పండు మిరపకాయలు వస్తాయి కదా, మామూలు మన ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు నానబెట్టి మిక్సీలో పేస్ట్ చేసి. ఓకే ఓకే. అంటే మనలాగా వాళ్ళు కారపొడి వాడరు కదా, అందుకని వైట్ పేపర్ పొడి. అవును, ఇట్లా మెక్సికన్ కదా. ఓకే, మెక్సికన్ మటన్ ఫ్రైడ్ రైస్ అంటున్నారు కదా. అవును. ఇప్పుడు మనం నూనె కాగిందండి. ఉల్లిపాయలు వేద్దాము. ఈ పొడుగ్గా కోసుకోవాలన్నమాట. సరిపడా ఉల్లిపాయలు. ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ లో అంతా వాళ్ళు మనకిలాగా ఎర్రగా కారాలు తెట్టించారు. వాళ్ళు ఎక్కువ వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ యూజ్ చేస్తుంటారు. బ్లాక్ పెప్పర్ కూడా వైట్ పెప్పర్ ఎక్కువ యూజ్ చేస్తారు ఫ్రాన్స్ లో ఎస్పెషల్లీ ఎక్కువ. ప్యారిస్ లో ఇది క్యాప్సికమ్ కూడా పొడుగ్గానే కోసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం క్యాప్సికమ్. ఈ మెక్సికన్ మటన్ ఫ్రైడ్ రైస్ అనేది అంటే మెక్సికన్ ఐటమ్ మీరు ఎలా నేర్చుకున్నారు? అంటే యూఎస్ఏ వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ ఛానల్ చూస్తాను, నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట వంటలంటే. ఇంకా అక్కడ చూసి నేర్చుకున్నాను అనమాట. జనరల్ గా మన ఇండియన్స్ ఎవరు అమెరికా వెళ్ళినా అక్కడ ఈ ఛానల్ తప్పకుండా చూస్తారు. అంటే చాలా ఫేమస్ అక్కడ. ఫేమస్ అండి. 30 minutes అని హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్కళ్ళు చేస్తూ ఉంటారనమాట. 24 hours వస్తుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వస్తూనే ఉంటుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్కళ్ళు మారుతూ ఉంటారు. ఉల్లిపాయలు క్యాప్సికమ్ వేసాము. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కొంచెం మంట తగ్గించండి, ఎగ్గేద్దాము. ఇలా వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి, లేకపోతే అంతా అంటుకుపోతుంది. మరి అక్కడ ఛానల్స్ లో వస్తుంటాయి అన్నారు కదా ఎవ్రీ హాఫ్ అన్ అవర్. మరి మన వంటలు ఎవరైనా చూపిస్తారా? అంటే వేరే మనం ఈ ల్యాప్టాప్లో పెట్టుకొని చూస్తే పెట్టి ఉంటాయి కదండి. ఓకే. అవి అట్లా నార్త్ సైడ్ వాళ్ళు అట్లా పెట్టి ఉంటాయి అన్నమాట. ఎందుకు మన లోకల్ కిచెన్ కూడా వస్తుంది నెట్లో. చూడాలి ఈసారి. చాలా ఐటమ్స్ మన లోకల్ కిచెన్ వ్యూయర్స్ చాలా చూసినే ఉన్నాయి ఐటమ్స్. రెడ్ మిర్చి పేస్ట్ వేస్తాం. ఓకే. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్. అక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ వాడతారు, చాలా ఎక్కువ వాడతారు ఉల్లిపాయల కంటే. అదే కొంచెం అది వేగాక మటన్ వేస్తాం. ఓకే. ఓకే, చివరికి బాయిల్ చేసిన మటన్ వేస్తాం. ఓకే. ఎంత రెడీమేడ్ లైక్ అన్ని మనం ఐటమ్స్ రెడీగా పెట్టుకుని అన్నం పెట్టుకుంటే ఏముంది, అప్పటికప్పుడు వేయించేసి వేడివేడిగా సర్వ్ చేయడం. ఇది వైట్ పెప్పర్ పొడి. ఓకే. ఈ వైట్ పెప్పర్ మనకి రెడీమేడ్ బయట దొరుకుద్దండి. ఇప్పుడు రైస్ వేసేద్దాం. అక్కడ కూడా రైస్ ఎక్కువ యూజ్ చేస్తారా? బాస్మతి రైస్ యూజ్ చేస్తారు. ఇక మన వాళ్ళు అంటే మామూలు బియ్యం కూడా మన సోనా మసూరి దొరుకుద్ది. ఇంకెట్లయినా మనకు అలవాటు కాబట్టి ఇదే తింటాం. అవును, ఎక్కువ తినలేం కూడా బాస్మతి మనకి. అది కొద్దిగా హెవీగా కూడా అనిపిస్తుంది. అజినోమోటో కొంచెం వేస్తాం. ఈ అజినోమోటో ఏంటంటే పులుపు కోసం? పులుపు కోసం, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ చైనీస్ ఐటమ్స్ కదా, అజినోమోటో, స్ప్రింగ్ ఆనియన్స్, సాల్ట్, చివరికి సాల్ట్. ఎంత ఈజీగా మెక్సికన్
హైలో పెట్టి రైస్ ని మనం ఇప్పుడు ఫ్రై చేస్తాం కాబట్టి అది కొద్దిగా క్రిస్పీగా కూడా వస్తుంది. దీంట్లో అన్ని మనం మసాలాలు అన్ని వేసాం కాబట్టి ఇంకా దీనికి పక్కనే మన సైడ్ డిష్ ఏముండదు కదండి. సైడ్ డిష్ ఏముండదు, ఏదన్నా వేపుడు కూర లాంటిది తినచ్చు, లేదంటే రైతాలో కర్డ్ ఆర్ ఎనీథింగ్ కదా. ఆఖరికి టమాటా సాస్ వేసుకోవాలి. ఓకే, టమాటా కెచప్ ఉన్నా అది కూడా వేసుకోవచ్చు. అదే, లేకపోతే అప్పటికప్పుడు మనం సర్వ్ చేసుకున్న తర్వాత కూడా పైనుంచి వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు అంతట్లో కలుస్తుంది కదా, మనం పొయ్యి మీద ఉండగానే వేస్తే అట్లా అనమాట. మంచి కలర్ఫుల్గా ఉంది కదా, రెడ్ ఆరెంజ్ అన్ని జెండా రంగులు. భారతీయ జెండానా? అయిపోయింది మేడం. స్టవ్ ఆఫ్ చేయనా? సర్వ్ చేసుకోవడమేనా? చేసుకోవటం. సర్దుకున్నాక ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. దీంట్లో రైతా, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసాను. కొంచెం చుట్టూరా డెకరేషన్ కోసం క్యారెట్. అచ్చా, మీరు గార్నిష్ రైతాకి చేస్తున్నారా? రైతాకి ప్లస్ దానికి కూడా కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది కదా, తొందరగా డిష్ చూడంగానే పిల్లలు కానీ పెద్దలు కానీ బాగుంటుంది, త్వరగా తినాలని ఎక్సైటింగ్ ఫీల్ అవుతారు. కొంచెం మధ్యలో కొత్తిమీర అట్లా. దీనికేమో ఎగ్ పెడదాము, పుదీనా, కడలు అనమాట, స్ప్రింగ్ ఆనియన్. ఎట్లాగ ఇందులో వాడాం కనుక స్ప్రింగ్ ఆనియన్ పెడితే బాగుంటుంది. మెక్సికన్ మటన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ఎక్సలెంట్. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా, చాలా టెంప్టింగ్గా ఉందండి. మీకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మా లోకల్ కిచెన్కి వచ్చి 2 స్పెషల్ ఐటమ్స్ నేర్పారు, గ్రీన్ మూర్ మెక్సికన్ మటన్ ఫ్రైడ్ రైస్. చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూసారు కదండి, మెక్సికన్ మటన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం చాలా ఈజీగా ప్రిపేర్ చేశారు కదా. దీన్ని రాయితాతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. రాయితాని కూడా ఎంతో అందంగా డెకరేట్ చేశారు విజయలక్ష్మి గారు. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మెక్సికన్ మటన్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ మటన్, అన్నం, స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు, షిమ్లా మిర్చి తరుగు, ఉల్లి తరుగు, అజీనోమోటో, ఎండుమిర్చి పేస్టు, కోడిగుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్టు, వైట్ పెప్పర్, ఉప్పు, టమాటో సాస్. మెక్సికన్ మటన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కగానే ఉల్లి తరుగు, స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు ఒక కోడిగుడ్డుని బ్రేక్ చేసి అందులో వేసి కలుపుతూ ఉండాలి. ఎండుమిర్చి పేస్టు, బాయిల్డ్ మటన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన రైస్ని కూడా వేసి అజీనోమోటో, తగినంత ఉప్పు వేసి కలపాలి. చివరికి టమాటో సాస్ కూడా వేసి బాగా మిక్స్ చేసి కొంతసేపు ఫ్రై చేసుకుంటే మెక్సికన్ మటన్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. చూసారు కదండి మా ఎపిసోడ్లో గ్రీన్ మూర్ మెక్సికన్ మటన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబరు మా కింద ఈ నెంబర్కి SMS చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. విజేతలో డెబ్యూ చేసిన సింగర్ రాజమౌళి. నీ ఇష్టం చూస్తున్నా, నీ కష్టం ఆరాటం చూస్తున్నా, నీ కష్టం చూస్తున్నా, కనువిందే చేస్తున్నా, నీ అవస్థలన్నీ నవ్విస్తూ ఉంటే, నీ ప్రయత్నమేదో నన్ను గెలుస్తూ ఉంటే, నచ్చావై నచ్చావై బ్రహ్మచారి. Love story is my love story. విజేత లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.